अस्सलाम वालेकुम హాయ్ హలో నమస్తే నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్ షీర్ ఖుర్మా యాక్చువల్గా ఎప్పుడు మనం రంజాన్ సీజన్లో టేస్ట్ చేసే ఈ షీర్ ఖుర్మా స్పాన్సర్ కోరిక మేరకు యాక్చువల్గా ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇష్టం. ఇంకా పిల్లలకి కూడా రంజాన్కి ముందే ఇది టేస్ట్ చేయించండి అని ఒక చిన్న కోరిక కోరారు. అందుకని మనం ఈరోజు షీర్ ఖుర్మా చేస్తున్నాం. షీర్ ఖుర్మా ఎప్పుడైనా చేసే ముందు పాలు ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత రుచికరంగా ఉంటుంది. మెయిన్ మనం ఏదైతే కేర్ తీసుకుంటామో ఈ ఇంగ్రీడియంట్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కామన్. పాలు బాగుంటే షీర్ ఖుర్మా అద్భుతంగా కుదురుతుంది. చాలామంది అనుకుంటారు రంజాన్ సీజన్లో చేసే ఆ షీర్ ఖుర్మా మనం చేయలేకపోతున్నామే ఏంటని. వీడియో మొత్తం జాగ్రత్తగా పిన్ టు పిన్ చూడండి. ఈజీగా మీ ఇంట్లో కూడా షీర్ ఖుర్మా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా మేము 1-2 గంటల నుంచి పాలను వేడి చేస్తూ మరిగిస్తూ వస్తున్నాం సన్నటి మంట మీద. ఎప్పుడైతే ఏదైతే క్వాంటిటీ మనం పాలు పోసామో దాంట్లో 1/4 కిందకి అంటే ఎగిరిపోతాయి. కాబట్టి అంటే ఎప్పుడైతే వేడి అయ్యి చాలా చిక్కగా అయిపోతాయో దీంట్లో మనం ఇదే సమయంలో మనం పంచదార యాడ్ చేద్దాం. యాడ్ చేశాక చక్కగా కలిపేద్దాం. చక్కగా పంచదార కరిగేంత వరకు కలిపాక దీన్ని మరింత టేస్ట్ చేయడం కోసం ఇంకొంచెం చిక్కగా చేయడం కోసం ఖోవా యాడ్ చేద్దాం. ఖోవా పంచదార చక్కగా మెల్ట్ అయిపోయాక ఇదే పాలను మనం పక్కకు పెట్టేసి ఏదైతే నెక్స్ట్ ప్రాసెస్ ఉందో డ్రై ఫ్రూట్స్ ప్రాసెస్ ఇంకా సేమియా ఏదైతే మనం దీంట్లో మిక్స్ చేయాలో అవన్నీ ఫ్రై చేసే ప్రాసెస్ చూద్దాం. ఒకవైపు ఏదైతే మనం మిల్క్ అవసరమో దాన్ని పర్ఫెక్ట్గా బాయిల్ చేసి ఖోవా మిక్స్ చేసి అద్భుతంగా చాలా చిక్కటి పాలు ప్రిపేర్ చేసి మనం పక్కకు పెట్టాం. దాంతోపాటు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి సేమియా. యాక్చువల్గా ఇది ఎక్కువ పండుగ టైంలోనే దొరుకుతుంది అనుకుంటారు. ఎవ్రీ టైం హైదరాబాద్లో అవైలబుల్ ఉంటుంది. స్పెషల్గా మన ఓల్డ్ సిటీలో ఎప్పుడు కావాలన్నా మనం చేసుకొని తినొచ్చు. దీన్ని మనం యాక్చువల్గా స్వచ్ఛమైన నేతిలో వేపి దీంట్లో యాడ్ చేస్తే దీని రేంజ్ దీని టేస్ట్ మారిపోతుంది. దీంతోపాటు మనం పిస్తా సన్నగా తరిగిన పిస్తా, బాదాం, ఇంకా కిష్మిష్, ఎండు ఖర్జూరాలు. యాక్చువల్గా ఎండు ఖర్జూరాలు మనం ఇక్కడ షూట్లో నానబెట్టడానికి కుదరలేదు, కానీ ఒక ఓవర్ నైట్ వీటిని వాటర్లో నానబెట్టి దీన్ని యాడ్ చేస్తే దీంట్లో అద్భుతంగా ఉంటుంది. దీంతోపాటు మనం జీడిపప్పు, కర్బూజా, ఇంకా పుచ్చకాయ ఇవి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయి. వీటి విత్తనాలు కూడా మనం దీంట్లో యాడ్ చేయబోతున్నాం. అప్పుడే ఇది పర్ఫెక్ట్ షీర్ ఖుర్మా ప్రిపేర్ అవుతుంది. అప్పుడే ఇది పర్ఫెక్ట్ మన ఓల్డ్ సిటీ మన హైదరాబాదీ నిజామీ షీర్ ఖుర్మా తయారవుతుంది. ముందుగా మనం వీటన్నిటిని ప్యాన్ మీద స్వచ్ఛమైన నెయ్యి యాడ్ చేసి అన్నిటినీ ఫ్రై చేసుకుందాం. ప్యూర్ ఘీ, ఒకవేళ మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు అయితే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని అంటే ఆల్మండ్స్, పిస్తా వేరువేరుగా నేతిలో వేపుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ హ్యూజ్ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినప్పుడు ఇట్లా వేపితే కూడా అంటే ఈ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని మేము ఈ ప్రయోగం చేస్తున్నాము.
అన్ని డ్రై ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసేద్దాం. క్యాష్యూ నట్స్, ఇంకా సీడ్స్. వీటన్నింటినీ ఒకేసారి మనం ఈ మిల్క్లోకి యాడ్ చేద్దాం, ఈ పాలల్లోకి యాడ్ చేద్దాం. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక ఇవే పాలని మనం పొయ్యి మీద ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చక్కగా ఉడికిద్దాం. ఫిఫ్టీన్ 20 మినిట్స్ మనం సన్నటి మంట మీద యాక్చువల్గా సన్నటి మంట మీద ఉండడం వల్ల ఆ థిక్నెస్ కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. ఇదే టైంలో మనం దీన్ని పిల్లలు ఇంకా ఇష్టంగా తినేలా చేయాలంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తే దీని టేస్ట్ ఇంకా డబుల్ అయిపోతుంది. దీంతోపాటు ఇది యాడ్ చేశాక ఒకసారి కలిపాక కుంకుమ పువ్వు కూడా దీంట్లో యాడ్ చేసి దీని ఫైనల్ టచ్ కూడా ఇచ్చేద్దాం. కుంకుమ పువ్వు, షీర్ ఖుర్మా అద్భుతంగా కుదిరింది. అసలు ఆ టెక్స్చర్ అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. కుంకుమ పువ్వు వేసాక ఇంకా ఎన్హాన్స్ అయింది. ఇమ్మీడియట్లీ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కడుపు నిండా తినిపిద్దాం పద్ధతి.
వీడియో చూసిన వెంటనే మన స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళందరికీ తెలిసేలాగా వాళ్ళకు మాట చెప్పండి, ఇది కొత్త ఛానల్, నవాబ్స్ కిచెన్ పాత ఛానల్ ఏదైతే ఉందో అది క్లోజ్ అయిపోయింది, అందువల్లే ఇది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ చాలా తక్కువగా ఉండడం వల్ల తక్కువ వ్యూస్ వస్తున్నాయి. కానీ మీరందరూ ఒక్కసారి మనసులో అనుకొని మీ సపోర్ట్ మాకు ఇస్తే మళ్ళీ పాత ఛానల్ లాగా అద్భుతంగా ముందుకు రాగలం. మా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకి బంధువులకి ఈ వీడియోని షేర్ చేయండి. నా పర్సనల్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి పిల్లల కోసం ఏదైనా సహాయం చేయాలనిపిస్తే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మీరు నేను అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. థ్యాంక్ యూ.